రేపు సన్ రైజర్స్ వర్సెస్ జీటీ మ్యాచ్. ఈ మ్యాచ్ టాప్ 4 కోసం అనే దానికంటే కూడా టాప్ 2 కోసం ఇద్దరు ఆడుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ సన్ రైజర్స్ పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉంది. నిన్న ఆర్సీబీ గెలిచిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్లేస్ కి వచ్చింది. ఇప్పుడు జీటీ థర్డ్ ప్లేస్ లో ఉంది. ఈ రోజు పంజాబ్ గెలిస్తే పంజాబ్ టాప్ కి వెళ్తుంది. రేపు సన్ రైజర్స్ జీటీ ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ కి వెళ్తారు చాలా వరకు. సో ఈ విధంగా టాప్ 4 రౌండ్ సర్కిల్ అవుతుంది. టాప్ 2 ను సర్కిల్ లోనే ఉంది. బట్ ఇప్పటికైతే ఎవరికి క్లారిటీ లేదు ఎవరు టాప్ 4 లో ఉంటారు, లేదా ఎవరికైనా టాప్ 2 లో ఉండే గట్టి ఛాన్సెస్ ఉన్నాయని కూడా చూడాలి. మరి దీని గురించి పక్కన పెడితే రేపు మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే అహ్మదాబాద్ లో మ్యాచ్, ఎస్ఆర్హెచ్ లో బ్యాటింగ్ ఎంత బాగుంటుందో, గుజరాత్ టైటాన్స్ లో బౌలింగ్ ఎంత బాగుంటుంది. ఎస్పెషల్లీ మీకు స్టాట్ చెప్తే షాక్ అవుతారు. మోస్ట్ నెంబర్ ఆఫ్ డాట్ బాల్స్ ఈ సీజన్ లో టాప్ 2 లో గుజరాత్ బౌలర్స్ ఇద్దరు ఉన్నారు, సిరాజ్ అండ్ రబాడా. ఆ రేంజ్ బౌలింగ్ లైనప్ ఉంది వాళ్ళకి. అండ్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే సెకండ్ ప్లేస్ లో సన్ రైజర్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఉంది, ఫస్ట్ ప్లేస్ లో పంజాబ్ ఉంది. సో ఆ విధమైన స్ట్రైక్ రేట్ ఇక్కడ ఉంటే ఆ విధమైన బౌలింగ్ డాట్ బాల్ రేట్ అక్కడ ఉంది. ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, కీ బ్యాటిల్స్ ఏంటి, పిచ్ గురించి ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ గురించి చూసుకుంటే గుజరాత్ టైటన్స్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ లో టాప్ 3 నే వాళ్ళకి మెయిన్. ఫస్ట్ ఓపెనింగ్ వస్తున్న శుభ్మన్ గిల్ అండ్ సుదర్శన్, అండ్ 1 డౌన్ వస్తున్న బట్లర్. వీళ్ళు ముగ్గురు అవుట్ అయితే తర్వాత వికెట్స్ వాళ్ళు ఎలా ఆడతారనే దాన్ని బట్టి స్కోర్ ఉంటది. అండ్ చేజింగ్ లో అయితే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. సో వీళ్ళు ముగ్గురు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మ్యాచెస్ ఆల్మోస్ట్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ శుభ్మన్ గిల్ అండ్ సుదర్శన్ కన్సిస్టెన్సీ గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. వాళ్ళిద్దరు నిలబడిన చాలు ఈజీగా స్కోర్ 200 దగ్గర పెట్టేస్తారు అన్నమాట. అండ్ బట్లర్ వాళ్ళు కొంచెం యాక్సిలరేట్ చేస్తే చాలు. అండ్ ఇటు సైడ్ ఇంకా జేసన్ హోల్డర్ వచ్చాడు కాబట్టి కొంచెం బ్యాలెన్స్ పెరిగింది వాళ్ళకి ఫినిషింగ్ లో. అండ్ రాహుల్ టివాటియా ఆర్ వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ఎవరైనా కనెక్ట్ అయినా సరే ఒక 30 రన్స్ స్కోర్ చేయగలిగితే మంచి ఫినిషింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. నిన్న మ్యాచ్ లో ఎస్పెషల్లీ సాయి కిషోర్ ని తీసుకొచ్చారు. ఇన్ని మ్యాచెస్ లో తీసుకురాకుండా ఏదో టాక్టిక్ అయితే ప్లే చేస్తున్నారు ప్లేయింగ్ లెవెన్ లో. చూడాలి మరి రేపు సన్ రైజర్స్ మ్యాచ్ లో సాయి కిషోర్ ని తీసుకొస్తారా లేదా వేరే చేంజ్ ఏమైనా చేస్తారా. బికాస్ అహ్మదాబాద్ పిచ్ లో స్పిన్ కి అంతగా అనుకూలించదు కాబట్టి మేబీ ఇద్దరు స్పిన్నర్స్ ని తీసుకుంటారా లేదా ఒక స్పిన్నర్ తోనే రషీద్ ఖాన్ తో వస్తారనేది ఒక చిన్న కన్సర్న్ ఉంది. ఇంకా సన్ రైజర్స్ విషయానికి వస్తే వాళ్ళు కూడా సేమ్ టీమ్ తో వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ మ్యాచ్ లో శివాంగ్ అండ్ హర్ష్ దుబే ఇద్దరిని ఆడారు. ప్రాబబ్లీ ఈసారి ఒక్క స్పిన్నర్ తోనే వస్తారు అహ్మదాబాద్ లో. మనం ముందుగా చెప్పుకున్నట్టు మోస్ట్లీ శివాంగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి హర్ష్ దుబే కంటే కూడా. ఎందుకంటే ఈ సీజన్ లో శివాంగ్ కంటిన్యూస్ ఆపర్చునిటీస్ ఇచ్చారు అండ్ చాలా బాగా ప్రూవ్ చేసుకున్నాడు కూడా. అండ్ బ్యాటింగ్ లైనప్ లో చేంజెస్ ఏమీ జరగవు. ప్రాబబ్లీ అనికేత్ వర్మ ఇంపాక్ట్ ప్లేయర్ లో ఉంటాడు, అవసరం అయితే తీసుకుంటారు, లేదా ఒక బౌలర్ ని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇదే ప్లేయింగ్ లెవెన్ గుజరాత్ టైటన్స్ ఖచ్చితంగా మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఇటు ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ కి, ఇటు ఓపెనింగ్ బౌలర్ కి. సిరాజ్ కి అభిషేక్ శర్మ మీద గానీ హెడ్ మీద గానీ మంచి రికార్డు ఉంది, చాలా సార్లు డిస్మిస్ చేస్తున్నాడు. అదేవిధంగా రబాడా స్పీడ్ మామూలుగా లేదు అహ్మదాబాద్ పిచ్ లో. సో ఇటువంటి కాంబినేషన్ ఎస్పెషల్లీ పవర్ ప్లే చాలా మ్యాటర్ కాబోతుంది. ఎవరు బ్యాటింగ్ ఆడతారు, ఇన్ కేస్ సన్ రైజర్స్ బ్యాటింగ్ అయితే వాళ్ళు స్లోగా ఆడి పవర్ ప్లే లో తక్కువ రన్స్ వచ్చినా పర్లేదు ఎక్కువ నిలబడాలని చూస్తారా, లేదా పవర్ ప్లే లోనే మ్యాచ్ ఫినిష్ చేయాలని చూస్తారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఒకవేళ సన్ రైజర్స్ పేషెన్స్ చూపించగలిగి లాస్ట్ లో యాక్సలరేట్ చేసుకుని మంచి స్కోర్ కొడితే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదా స్టార్టింగ్ లోనే కొట్టాలని ఆల్ అవుట్ కి వెళ్తే మాత్రం ఎటైనా జరగవచ్చు. అటు జీటీ గెలవచ్చు, ఇటు సన్ రైజర్స్ గెలవచ్చు. ఇంకా కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే మనం మాట్లాడుకున్నట్టు సిరాజ్ వర్సెస్ అభిషేక్ శర్మ అండ్ హెడ్ చాలా మంచి కీ బ్యాటిల్ అవుతుంది. బికాస్ అభిషేక్ శర్మ అండ్ సిరాజ్ చాలా ఇబ్బంది పెట్టున్నాడు అండ్ డిస్మిస్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. షమి ఎలాగైతే డిస్మిస్ చేశాడు అభిషేక్ శర్మని 0కి, అదే ప్లాన్స్ వస్తాడు ఖచ్చితంగా సిరాజ్. అండ్ హెడ్ కూడా లెఫ్ట్ హ్యాండర్ కి బాగా బౌలింగ్ చేస్తాడు కాబట్టి అవుట్ సైడ్ వెళ్లే బాల్స్ ని వేయడానికి ఎక్కువ ట్రై చేస్తాడు, ఎడ్జ్ చేయడానికి. అండ్ రబడా ఇంకో ఎండ్ లో మంచి సపోర్ట్ ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా పవర్ ప్లే లో అండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బౌలర్ కు మంచి కీ బ్యాటిల్ అవబోతుంది. ఇంకొక కీ బ్యాటిల్ రషీద్ ఖాన్ వర్సెస్ హెన్రిచ్ క్లాసెన్. బికాస్ క్లాసెన్ స్పిన్ అద్భుతంగా ఆడతాడు. అట్ ద సేమ్ టైం రషీద్ ఖాన్ చాలా మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు లాస్ట్ 2-3 మ్యాచెస్ నుంచి. సో వాళ్ళిద్దరు కూడా మంచి బ్యాటిల్ అవుతుంది. ఇంకా ఇటు సైడ్ ప్యాట్ కమిన్స్ వర్సెస్ శుభ్మన్ గిల్. ఎందుకంటే కమిన్స్ ఖచ్చితంగా ఓపెనింగ్ బౌలింగ్ ఫస్ట్ 2 ఓవర్స్ ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో డిస్మిస్ చేయగలిగితే చాలా మంచి స్టార్ట్ అయ్యింది ఎస్ఆర్హెచ్ కి. సో ఈ విధంగా ఈ 3 బ్యాటిల్స్ ఖచ్చితంగా టఫ్ అవబోతున్నాయి. మరి చూడాలి రేపు మ్యాచ్ ఎలా ఉంటుంది అనేది. ఎవరు గెలుస్తారు అనేది మీరు కమెంట్స్ లో చెప్పండి. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే ఎప్పుడు సన్ రైజర్స్ వెనకాల ఆంజనేయ స్వామి ఉంటాడు, మాకు సపోర్ట్ చేస్తారని అలాంటి సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఎంతో మంది చెప్పుకుంటుంటాం. అండ్ ఎస్పెషల్లీ రేపు హనుమాన్ జయంతి. సో ఖచ్చితంగా సన్ రైజర్స్ గెలుస్తాను నేనైతే నమ్ముతున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.